పిఠాపురం సార్వత్రిక ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన అసెంబ్లీ నియోజకవర్గం. జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడంతో అప్పటి అధికార వైసీపీ ఆ సెగ్మెంట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలతో పాటు జగన్ కోటరీలోని వారు కూడా పవన్ ని ఓడించడమే లక్ష్యంగా చేయాల్సినవన్నీ చేశారు. అయినా జనసేనాని అఖండ విజయం సాధించారు. దీంతో పిఠాపురంలో డీలా పడిపోయిన వైసీపీకి ఇప్పుడు మరో బిగ్ షాక్ తగలబోతోందట. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుని మార్చి తనదైన ప్రయోగం చేసిన జగన్ కి ఇప్పుడు ఆ దొరబాబు జలక్కివ్వబోతున్నారట. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తెగ చెలరేగిపోయింది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుని, పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఓడించబోతున్నామని తెగ హడావిడి చేసింది. అసలు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని సవాళ్లు చేశారు ఆ పార్టీ నేతలు. అందులో భాగంగా పిఠాపురంలో నిర్ణయాత్మకంగా ఉన్న కాపు నియోజకవర్గం ఓటర్లను ఆకట్టుకోవటానికి నానా పాట్లు పడ్డారు. ఎన్నికల ప్రచారంలో వారాహయాత్ర చేసిన పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లినప్పుడు అప్పటి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. కాకినాడలో 5 ఏళ్ల పాటు ద్వారంపూడి ఆయన అనుచరులు పాల్పడిన అవినీతి అక్రమాలు అంతు తేలుస్తామని ప్రకటించారు. దాంతో తూర్పుగోదావరి జిల్లా సీఎంగా వ్యవహరిస్తున్న ద్వారంపూడి పిఠాపురంలో పవన్ ను ఓడించడానికి గట్టిగానే పావులు కదిపారు. పొలిటికల్ గా ఎక్స్పైర్ అయిన కాపు నేత ముద్రగడ పద్మనాభంతో కలిసి పిఠాపురంలోనే తిష్టవేసి వంగా గీత విజయానికి తెగ కష్టపడ్డారు. సీన్ కట్ చేస్తే పిఠాపురంలో సంచలన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ వైసీపీకి తన స్టామినా ఏంటో చూపించారు. ఏకంగా 70,000కు పైగా మెజార్టీతో వంగా గీతపై గెలుపొంది పిఠాపురంలో జనసేన జెండా ఎగరేశారు. ఆ ఎఫెక్ట్ తో కాపు నేతగా గుర్తింపు ఉండి వైసీపీలో చేరి కాపుల్లో ఉన్న కాస్త ఇమేజ్ కూడా పోగొట్టుకున్న ముద్రగడ ఇప్పుడు పద్మనాభరెడ్డిగా మారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ ప్రచార సమయంలో ప్రకటించినట్లు కాకినాడలో ఆపరేషన్ ద్వారంపూడి కూడా మొదలు పెట్టించారు. అదలా ఉంటే పోలింగ్ నాటికే పిఠాపురంలో వైసీపీ పరాజయం కన్ఫర్మ్ అయినట్లు కనిపించింది. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండన్ దొరబాబును పక్కన పెట్టిన జగన్ కాకినాడ ఎంపీగా ఉన్న వంకా గీతను తీసుకొచ్చి పిఠాపురంలో పోటీకి పెట్టారు. పిఠాపురంలో దొరబాబు రాజకీయ ప్రస్థానం ఘనంగానే సాగింది. 2004లో మొదటిసారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014లో టీడీపీ అభ్యర్థి వర్మ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకి ఎంత పట్టు ఉందో దొరబాబుకు కూడా అంతే బలం ఉందంటారు. అలాంటి దొరబాబు మొన్నటి ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచే వైసీపీతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. అప్పట్లోనే ఆయన జనసేన వైపు చూస్తారన్న టాక్ నడిచింది. అయితే వైసీపీ పెద్దలు పిలిచి జిల్లా వైసీపీ అధ్యక్షుడు పదవి లేక సముచిత స్థానం ఇస్తామని వంగా గీతకి సపోర్ట్ చేయాలని బుజ్జగించారు. అయితే ఎన్నికల సమయంలో పిఠాపురంలో పెత్తనమంతా ద్వారంపూడి ముద్రగడలదేనని నడిచింది. దాంతో తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, కనీస కార్యకర్తగా కూడా చూడలేదని దొరబాబు అసంతృప్తితో ఉన్నారట. ఇక ఎన్నికల తర్వాత వైసీపీ సీన్ రివర్స్ అవటంతో వైసీపీ అధ్యక్షుడు జగనే బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోతున్నారు. ఆ క్రమంలో ఇక పార్టీలో ఉన్న ప్రయోజనమేముందని దొరబాబు వైసీపీకి గుడ్ బై చెప్పడానికి ఫిక్స్ అయ్యారట. పదవి ఆశించకుండా జనసేన పార్టీలో చేరబోతున్నారని దొరబాబు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కార్యక్రమాలకు పెండన్ దొరబాబు దూరంగా ఉంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకే కాదు, ఇటీవల ఢిల్లీలో జగన్ తలపెట్టిన ధర్నాకి కూడా డుమ్మా కొట్టారు. ఆ క్రమంలో పిఠాపురంలో వంకా గీతను బరిలోకి దింపి చేతులు కాల్చుకున్న వైసీపీకి దొరబాబు బిగ్ షాక్ ఇవ్వబోతున్నారట. జనసేన నేతలతో చర్చలు జరుపుతున్న దొరబాబు నేడో రేపో ఆ లాంఛనం పూర్తి చేస్తారంటున్నారు. ఆ లాంఛనం పూర్తయితే పిఠాపురంలో లీడరే కాదు క్యాడర్ కూడా లేకుండా పోతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.